మత్తయి సువార్త 2:17 రామాలో అంగలార్పు వినబడును, ఏడుపును మహారోదన ధ్వనియు కలుగును. ఈ లేఖన భాగానికి లేకపోతే ఈరోజు మన క్రిస్మస్లో నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే మొదటి క్రిస్మస్లో కన్నీళ్ళో, మొదటి క్రిస్మస్లో మహారోదన. అలా రకాలుగా ఈరోజు క్రిస్మస్కి టైటిల్ ఇచ్చుకోవచ్చు. అయితే పాత నిబంధనలో ఇర్మియా ప్రవక్త గారు ఆల్రెడీ ఈ లేఖనాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇర్మియా 31:15 మనం గమనించినట్లయితే, యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, రోమాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవే అనే ప్రవచనం ద్వారా ముందుగానే ఇర్మియా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. నిజంగా మొదటి క్రిస్మస్లో కన్నీళ్ళే. ఎందుకంటే హేరోదు మహారాజు గ్రేట్ కింగ్ అని 32 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడని మనం గమనించవచ్చు. అయితే ఈయన బౌద్ధికంగా లేకపోతే బౌద్ధికమైన విషయాల్లో చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే మంచిగా దేవాలయాలు నిర్మించాడట, నౌకుల్ని లేకపోతే సైనికుల్ని మంచిగా తయారు చేయించేవాడట. అయితే అన్ని విషయంలోనే మంచిగానే ఉన్నాడు. అదే రీతిగా మరి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్తో మంచి సహవాసము లేకపోతే మంచి సంబంధం కలిగి ఉండటం వలన రోమన్ చక్రవర్తిగా రాజుగా ఆయనే రాజులనే ప్రకటించుకున్నాడు. తన పదవిని కాపాడుకోవడం కోసము తనకు పుట్టిన పిల్లలను కూడా చంపుకునేవాడట. తన అన్నదమ్ములను కూడా క్రూరంగా నాశనం చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే తన సింహాసనాన్ని ఎవరైనా కూర్చుంటారేమో, ఎవరైనా ఆశిస్తారేమో, లేకపోతే నేను కాకుండా ఇంకెవరైనా రాజుగా ఉంటాడేమో తనలోనే ఒక కలవరం కలిగేదట. అందుకనే ఇలాంటి ఘోరంగా క్రూరంగా జీవించేవాడనే లేఖనాలు లేకపోతే చరిత్రకారులు ఎంతోమంది చెప్తూ ఉన్నారు. అయితే తను అధికారం కోసం, డబ్బు కోసం ఎంతగానో ప్రాకులాడుతూ ఉండేవాడట. ఈ లోకంలో వెతికేవాడట, పేరు కోసం, కీర్తి ఖ్యాత కోసము వెతికేవాడట. అయితే అలాంటి సమయంలోనే బెత్లెహేములోను జన్మించిన క్రీస్తుని రాజుగా అంగీకరించడానికి ఎంత మాత్రమో ఇష్టపడలేకపోయాడు. అందుకే నేను తప్ప ఇంకెవరు కూడా ఈ గలిలీలో కానీ ఈ రోమన్లో కానీ చక్రవర్తికి ఎవడు ఉండకూడదని తను అనుకున్నాడు. అందుకనే ఆయన ఏం చేశాడట, యేసుక్రీస్తు వారిని చంపాలనే ఒక ప్లాన్ అతను వేసుకున్నాడు. చాలామంది హేరోదు అంత ఎంత అహంకారం కాదు, శిశువుగా ఉన్న యేసుని సంహరించాలని హేరోదు చాలా రోజుల నుండి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే హేరోదు శిశువుగా ఉన్న యేసుని సంహరించాలని హేరోదు దుష్ట సంకల్పం వెనక దేవునికి మానవునికి గర్భ శత్రువైన ఆది నుండే ఒకడున్నాడు. ఆయనే అపవాది, ఆయనే సాతాను. అది మనం గమనించాలి. అందుకే ఆ సాతాను గురించి లేఖనాలు ముందుగానే చెప్పబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 8:44 మనం గమనించినట్లయితే సాతాను అబద్ధికుడు, సాతాను నరాంతికుడు అని చెప్తా ఉంది. సాతాను అబద్ధానికి జనుకుడు అని ముందుగానే చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మనం క్లియర్గా గమనించినట్లయితే యేసు పుట్టింది చావడానికే కానీ యేసు శిశువుగా మరణిస్తే మానవునికే రక్షణ కలగదు. ఆయన శిశువుగా మరణించడం దేవుని సంకల్పం కానే కాదు. యేసుక్రీస్తు వారు శిశువుగా మరణించడం అనేది దేవుని చిత్తం కానే కాదు. అందుకే దేవుని చిత్తం నెరవేరకుండా మానవులు రక్షణ పొందకన్నా అడ్డుపడేదే సాతాని కుయుక్తే, అపవాది
కుట్రని మనం గమనించాలి. కొత్త నిబంధనలో హేరోదు 2 సంవత్సరాల పిల్లల్ని ఎలాగైతే హతసాక్ష్యం చేశాడో, హతం చేశాడో, నాశనం చేయాలో అనుకున్నాడో అలాంటి ఆలోచన పూర్వం పాత నిబంధనలో కూడా పూర్వరాజు ఉన్నాడు. అందుకే ఈ హేరోదు రాజుని పూర్వరాజుతో మనం పోల్చుకోవచ్చు. నిర్గమకాండం 1వ అధ్యాయము 15 నుండి 16 వచనాలు, 22 వచనం మనం గమనించినట్లయితే ఐగుప్తులో ఇశ్రాయేలుకు జన్మించిన మగ శిశువులందరినీ కూడా హతం చేయమని ఆర్డర్ చేశాడట. ఆర్డర్ చేసినా సరే అక్కడ దేవుని చిత్తం ఇశ్రాయేలును రక్షించడానికి, ఐగుప్తుల బానిసల నుండి విడిపించడానికి మోసేని తన తల్లిదండ్రుల ద్వారా దేవుడు మోసేని కాపాడుకున్నాడు. మోసేని కాపాడటం జరిగింది. అదే రీతిగా కొత్త నిబంధనలో దేవుడు యేసుని కాపాడడానికి, బాలుడైన యేసుని కాపాడి సంరక్షించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయన మరియా యేసేపును వాడుకోవడం మనం గమనించవచ్చు. యాక్చువల్గా యేసుక్రీస్తు వాస్తవానికి చావడానికే ఆయన జన్మించారు. యేసుక్రీస్తు వారు పుట్టిన దేనికే? మరణించడానికే. అందుకే ఆయన జన్మ ఆరంభంలోనే మరణ మృదంగంగా మారింది. అయితే క్రీస్తును చంపలేకపోయాడు హేరోదు. చాలామంది పసిపిల్లలైన మగ పిల్లల్ని అనేక మందిని చంపాడు, కానీ యేసుక్రీస్తు వారినే చంపలేకపోయాడు. అది మనం గమనించుకోవాలి. హేరోదు రక్తదాహం క్రూరత్వం కలిగిన వాడు. తన సొంత పిల్లల్ని, తన భార్యను కూడా చంపిన ఒక క్రూరం కలిగిన వ్యక్తి. ఎందుకంటే తన సింహాసనంలో తన కుమారుడు కూడా కూర్చోవడానికి ఇష్టపడేవాడు కాదు. ఊహించడానికి చాలా కలవరపడేవాడు. అందుకే తన అన్నయ్యలు కానీ తమ్ముళ్ళని కానీ ఎవరిని విడిచిపెట్టగా అందరినీ హతం చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఆయన సింహాసనాన్ని ఎవరో ఒకరో అన్యాయంగా ఆక్రమించుకుంటారేమో, ఎవరైనా లాక్కుంటారేమో అని తనకు ఆలోచన వస్తే చాలట చాలా భయపడుతూ కలవరపడినట్లుగా మనం గమనించవచ్చు. ప్రపంచ నాశనానికి మూల పురుషుడిగా హేరోదు తయారయ్యాడు. సాతాను హేరోదుని ఒక గొప్ప రీతిగా వాడుకుంటూ ఉన్నాడు. జ్ఞానుల యొక్క రాక ఫలితం హేరోదుకి ఏమైందట? మిక్కిలి కలవరం కలిగించింది. అందుకే జ్ఞానులతో అంటూ ఉన్నాడు, మీరు యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించాడో నాకు చెప్తే నేను వచ్చి ఆయన్ని కూడా సాగిలిపడి సేవించుదును అని చెప్తా ఉన్నాడు. నిజంగా సాగిలిపడి సేవించడానిక కాదు, బాలుడైన యేసుని అతి సాక్ష్యం చేయడానికి. జ్ఞానులు హేరోదుకి చెప్పలేదనే, హేరోదుకి ఇన్ఫార్మ్ చేయలేదనే అసూయతో, కోపంతో ఆ రామాలో ఉన్న, నజరేతులో ఉన్న పసిపిల్లలందరినీ, చిన్నపిల్లలందరినీ, 2 సంవత్సరాల కన్నా చిన్నవారైన అందరినీ హతం చేయమని ఆర్డర్ చేయడం జరిగింది. ఇంటికో పసిపిల్లలు ఉండొచ్చు, ఇంటికో మగబిడ్డ ఉండొచ్చు, వాళ్ళందరినీ హతం చేస్తూ ఉంటే రామాలో రోదన కలిగింది. రోమాలో అంగలార్పణ వినబడుతూ ఉంది. రామాలో మహారోదన ధ్వనియు వినబడతా ఉంది. మొదట క్రిస్మస్లో కన్నీళ్ళు కనబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క మొదటి క్రిస్మస్లో మహారోదన ధ్వని వినబడుతున్నదే. కానీ ఇక్కడ హేరోదుని మనం గమనించుకున్నట్లయితే హేరోదు జీవితంలో నిజంగా యేసుక్రీస్తుని రాజుగా, యేసుక్రీస్తుని ప్రభువుగా తన జీవితంలో అంగీకరించలేకపోయాడు. యేసుక్రీస్తుని రాజుగా తన జీవితంలో జీర్ణించుకోలేకపోయాడు అనే లేఖనాలు వివరిస్తూ ఉన్నాయి. నిజంగా హేరోదు కాలంలో వధించబడిన పిల్లల విషయమే అగస్టిన్ భక్తుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఈ పిల్లలు హతసాక్షులైన యేసుక్రీస్తు యొక్క పుష్పములు అన్నాడు. యేసుక్రీస్తు యొక్క పుష్పము లాంటి వారు అని అగస్టిన్ భక్తుడు చెప్తా ఉన్నాడు.
యేసుక్రీస్తు వాస్తవానికి సావడానికే జన్మించాడు కానీ ఇప్పుడు కాదు. 30 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్యం గురించి, రాజ్యాప్తి గురించి పరిచర్య చేసిన తర్వాత నీ పాపముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం ఆయన మరణిస్తే ఈ లోకానికి ఒక రక్షణ కలుగుతుంది, మానవులకి రక్షణ తీసుకొస్తుంది. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ప్రణాళిక. కానీ దీన్ని అడ్డుపడాలని, దీన్ని నాశనం చేయాలని, దీన్ని దేవుని చిత్తాన్ని నెరవేరకుండా హతం చేయాలని, లేకపోతే దూరపరచాలని సాతాను ఎంతో పన్నగం, ఎంతో పతనం చేశాడు. ఏ రోజు ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని సాతాను ఎంత ప్రయత్నించినా సరే అదే నెరవేరలేదు. మరి మొట్టమొదటి క్రిస్మస్లో ఎంత కన్నీరండి, ఎక్కడ చూసినా రోదన, ఏ ఇంట్లోకి వెళ్ళినా ఏడుపులు. ఎంత గొప్పవాడైనా భౌతికంగా హేరోదు మహారాజు మంచి పేరును సంపాదించుకున్నాడు. కానీ సర్వలోకానికి యేసుక్రీస్తు వారే పరలోకము నుండి దిగి పశువు పాకలోనికి వచ్చిన యేసుని రారాజుగా అంగీకరించలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. అందుకే ఎంతో కుట్ర పనిగాడు. మనశ్శాంతి లేక, నెమ్మది లేక ఈ లోకంలో ఎంతగానో మరి భయపడుతూ, కలవరం పడుతూ జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ లోకంలో ఏ రోజులాగా మనం కూడా యేసుక్రీస్తుని దేవుడిగా మన జీవితంలోనికి, యేసుక్రీస్తుని రక్షకుడిగా మన హృదయంలోనికి ఆహ్వానించలేకపోతా ఉన్నామేమో. యేసుక్రీస్తుని దేవుడిగా మనలోనికి, మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి, మన గ్రామంలోనికి యేసుక్రీస్తుని అంగీకరించలేకపోతే ప్రమాదంలో పడినట్లేనే లేఖన భాగము చెప్తా ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు వచ్చాడంటే ఏదో పేరు సంపాదించడానికో, ఆయన రాజ్యాన్ని, లేకపోతే ఇంకేదో చేతమని రాలేదు. కానీ యేసుక్రీస్తు వారు మానవ లోకాన్ని, పాపిష్టి లోకాన్ని, నశించిపోతున్న ఈ లోకాన్ని ఏ భేదం లేకున్నా చేసిన పాపాలన్నీ విముక్తి చేయడానికి, విమోచించడానికి ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. నశించిపోతున్న వారిని చూసి అయ్యో అని ఆయన తట్టుకోలేక, భరించలేక పరలోక సుఖభోగాల్ని విడిచి ఈ పశువు పాకలోనికే దిగి వచ్చాడు ఆయన. అలాంటి మహానుభావుడిని, అలాంటి యేసుక్రీస్తు వారిని రాజుగా, ప్రభువులుగా అంగీకరించలేక నిజంగా హేరోదు రాజట ఘోరమైన వ్యాధితో, అంతు చిక్కని వ్యాధితో ఘోరంగా మరణించడం మనం గమనించవచ్చు. ఈరోజు నేను కూడా దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి క్రిస్మస్లో కన్నీళ్ళు, మొదటి క్రిస్మస్లో రోదన, వేదన, మొదటి క్రిస్మస్లో రామాలో బహుఘోరమైన మహారోదన వినబడుతున్నది. అయితే ఈరోజు ఈ లోకంలో చాలామంది మిషనరీలు, చాలామంది ప్రవక్తలు, చాలామంది విశ్వాసులు, చాలామంది సేవకులు హతసాక్షులు అవ్వట్లేదా? చాలామంది నీకోసం చనిపోవడం లేదా? అయితే ఒక ఆయన అంటా ఉన్నాడు, అగస్టిన్నే, ఒక వ్యక్తి హతసాక్షి అవుతూ ఉన్నాడంటే ఒక సంఘానికి విత్తనం లాంటివాడు. ఆ విత్తనం ఫలిస్తుందా, చచ్చిపోతుందా? విత్తనం వేస్తే ఏమవుతుందట, ఫలించి పెద్ద వృక్షంగా మారి అనేక మందికే ఒక గృహంగా, ఒక విలువైన పాత్రగా మారిపోతుంది. ఈ యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయని చెప్పవచ్చు, కానీ విత్తనాల్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో చెప్పలేము. ఒక హతసాక్షిలో ఎన్ని ఆత్మలు దాగి ఉన్నాయో ఎవరు చెప్పలేరు. అందుకే అగస్టిన్ చెప్తా ఉన్నాడు, ఈ పిల్లలు హతసాక్షులట యేసుక్రీస్తుకి మహాపుష్పం వంటి వారు. ఆ పుష్పలు ఏమవుతాయట, రేపు దినాన కాయలు అవుతాయి, కాయలు ఏమవుతాయట, విత్తనాలు అవుతాయి, విత్తనాలు ఏమవుతాయి, మహావృక్షంగా మారిపోతాయి. మొదటి క్రిస్మస్లోనే కాదు, ఇప్పుడు కూడా
కన్నీళ్ళు లేవా? గొల్లలకి జ్ఞానులకి యేసుక్రీస్తు జన్మం ధన్యమైంది కానీ రామలో మాత్రం కన్నీళ్ళు, రామలో మాత్రం మహారోదన, రామలో మాత్రం మహావేదన కలిగిందని లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఈరోజు మన గ్రామాల్లోనూ మన పట్టణాల్లోనూ మన దేశంలోనూ ఎంతోమంది క్రీస్తు కోసం హతసాక్షులైన వారు లేరా? దేవుని రాజ్యాప్తి కోసం, పరలోక రాజ్యాప్తి కోసం ఎంతోమంది హతసాక్షులైన వారు నువ్వు చూడలేదా? నువ్వు వినలేదా? అదే లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. నీ కళ్ళ కనబడతా ఉన్నాయి, నీ చెవికి వినబడతా ఉన్నాయి. యేసుక్రీస్తుని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ గ్రామంలోనికి నువ్వు అంగీకరించకపోతే నువ్వు ప్రమాదంలో పడినట్లేనే ఈరోజు లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. ఏ రోజు రాజుకి పట్టిన గతే నీకు కూడా పట్టొచ్చు అని చెప్పబడుతూ ఉంది. ఎవరైతే నమ్మి యేసుక్రీస్తు దేవుడిగా రాజుగా ఎవరైతే తన హృదయంలోనికి తనలోనికి అంగీకరిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడిననే లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. మీకు తెలియదా? యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే ఆహ్వానిస్తారో, అది గ్రామమైనా, అది కుటుంబమైనా, అది దేశమైనా, అది ప్రపంచమైనా, అది సందడి. జ్ఞానులు వాళ్ళ జీవితాల్లోనికి యేసుక్రీస్తుని రాజుగా ప్రభువుగా అంగీకరించారు కాబట్టి వాళ్ళకున్న కానుకలు సంతోషంతో యేసుక్రీస్తుకి సమర్పించడం జరిగింది. గొల్లలు వాళ్ళు ఏం చేశారట? అక్కడున్న గొర్రెలన్నీ విడిచిపెట్టి సంతోషముతోనూ ఆనందంతోనూ యేసుక్రీస్తుని నిజంగా రాజుగా ప్రభువుగా వాళ్ళలోనికి అంగీకరించారు, వాళ్ళలోనికి ఆహ్వానించారు. అందుకే సందడిగా ఉన్నారు. ఏ రోజు మహారాజు యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించలేదు కాబట్టి, యేసుక్రీస్తుని ప్రభువులకు ప్రభువుగా రాజుకు రాజుగా అంగీకరించలేదు కాబట్టి ఆ దేశంలోనే మహారోదన కలిగింది, ఆ దేశంలోనే మహావేదన కలిగిందని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. ఓ దేశమా, ఓ పట్టణమా, యేసుక్రీస్తుని ఇప్పుడు వరకు అంగీకరించలేదేమో, యేసుక్రీస్తుని దేవుడిగా, యేసుక్రీస్తుని నీ జీవితంలో రక్షకుడిగా, నీ గ్రామానికి, నీ పట్టణానికి, నీ దేశానికి రాజుగా దేవుడిగా లేకపోతే నువ్వు ప్రమాదంలో పడినట్లే. ఇది నువ్వు గమనించకపోతే ఎంతో ప్రమాదం. ఆ రోజు ఏ రోజు రాజు అది గమనించలేదు కాబట్టే, ఏ రోజు మహారాజు అలాగా అంగీకరించలేదు కాబట్టే ఎంత దారుణంగా ఆ దేశం మారిపోయిందో తెలుసా? ఎక్కడ చూసినా ఏడుపులు, ఎక్కడ చూసినా రోదన, ఎక్కడ చూసినా మహారోదన కలిగిందని లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి. అందుకే ఆ యేసుక్రీస్తు మొదట క్రిస్మస్ ఎలా జరిగిందట? కన్నీళ్ళు. మొదటి క్రిస్మస్ ఎలా జరిగిందట? మహారోదన, మహావేదన. యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి సంతోషమే. యేసుక్రీస్తు తన జీవితాల్లోనికి, యేసుక్రీస్తుని వాళ్ళ గ్రామంలోనికి, వాళ్ళ దేశంలోనికి ఆహ్వానించిన వారికి, అంగీకరించిన వారికి సందడే సందడే. అంబరానికి అంటాయి సంబరాలు. కానీ ఏ రోజు ఉన్న దేశంలోనూ రామాలో మహారోదన వేదన కలిగిందన్నట్లుగా చెప్తా ఉన్నాయి. ఏ రోజులాగా మనకి ఈ లోకంలో భౌతికంగా మంచి పేరు ఉండొచ్చు, మంచి అధికారం ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, ఖ్యాతి ఉండొచ్చు, ఏదున్నా సరే యేసుక్రీస్తు వారు మరి ఏ రోజు జీవితంలో లేకపోతే ఎంత ప్రమాదం జరిగిందో మనం గమనించాలి. మన జీవితంలో కూడా ఏ రోజులాగా అధికారం ఉన్నా, డబ్బు ఉన్నా, ధనం ఉన్నా, అన్నీ ఉన్నా యేసుక్రీస్తు వారు మన జీవితం లేకపోతే అంత శూన్యం. యేసుక్రీస్తుని నీ జీవితంలోనికి ఇప్పటి వరకు ఆహ్వానించలేదేమో, యేసుక్రీస్తుని రాజుగా, ప్రభువుగా, నీ దేవుడిగా, రక్షకుడిగా ఇంతవరకు నువ్వు వినలేదేమో, ఇంతవరకు చూడలేదేమో. అయితే ఈరోజు అవకాశం ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ రోజు మహారాజు యేసుక్రీస్తుని రాజుగా, దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించలేదు కాబట్టే నిజంగా
బహు ఘోరమైన వ్యాధితో, అంతు చిక్కిన వ్యాధితో మరణించి నరకానికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. తనతో పాటు తన పిల్లలు కూడా, అందరూ కూడా తన వంశం అంతా నరకానికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. ఈరోజు మరి ఇది నీ గొప్ప అవకాశం. యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ రోజులాగా అధికారం అడ్డొస్తుందేమో, నీ దగ్గర ధనం ఉందని ఆ అహంకారం అడ్డొస్తుందేమో, అయితే అది ప్రమాదానికి గురి చేస్తుంది. యేసుక్రీస్తు వారు మరణించడానికే పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టింది చావడానికే. కానీ ఎప్పుడో తెలుసా? ఆదిలోను కాదు. 30 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్య వ్యాప్తి జరిగించిన తర్వాత తన మరణము ఎప్పుడు చెప్పాలి? సంపూర్ణమవుతుంది. ఆయన మరణం అప్పుడు మరణిస్తే, ఆయన అప్పుడు చనిపోతే ఈ లోకానికి రక్షణ. అది నిజమైన క్రిస్మస్ అనే లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఈరోజు నిజంగా యేసుక్రీస్తు వారు గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుని నిజమైన దేవుడిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇదే గొప్ప అవకాశం.